హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కాటూరి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. చలో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదే ఈజీ వేలో మేము పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, వచ్చేసండి. కొన్ని ఇంగ్రీడియంట్స్తో నేను మంచిగా చూపిస్తాను, చూసేయండి. బాదం పప్పులు, జీడిపప్పులు, టమాటోలు, పన్నీరు, పచ్చిమిర్చి, కొన్ని పోపు గింజలు, పన్నీరు, ఇంకా ఇలాంటి చిన్న చిన్నవి ఉంటే సరిపోతుందండి. ఈజీగా టేస్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు. చూడండి, నేను మిక్సీ గ్రైండర్లో ఫస్ట్ ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని నానబెట్టుకున్న కొన్ని బాదం పప్పులు ప్లస్ పచ్చిమిర్చి, జీడిపప్పులు, టమాటో అన్నీ కలిపి మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను. నానబెట్టుకున్నానండి ఒక గంట సేపు. బాదం పప్పులు అన్నీ కలిపి మంచిగా పేస్ట్ చేసేసుకున్నాను గ్రైండర్లో. మెత్తగా పేస్ట్ చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మంచిగా నేను గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసేసాను. అది దగ్గరికి మగ్గే వరకు మనం దాంట్లో కొంచెం పసుపు, జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసేసాం. అంతే అండి. ఇది చాలా మంచిగా, కొన్ని వాటర్ పోయకుండా పర్లేదు, దాంట్లో వాటర్ ఉంటాయి, వాటర్ పోసుకున్నా ఇట్స్ ఓకే. మంచిగా మగ్గించాలి. ఎంత మగ్గితే ఈ గ్రేవీతోనే మనకు టేస్ట్ అనేది చాలా సూపర్గా తయారవుతుందండి. ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు. చూడండి, నేను కొంచెం ఉప్పు, కొన్ని పచ్చిమిర్చిలు సరిపోలేదు కాబట్టి నేను కారం కూడా యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేసేసుకొని మంచిగా గ్రేవీలో మొత్తం కలిసేటట్టు కలిపేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కనుక మీరు కర్రీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే దోశలో కానీ, లేకపోతే చపాతీలోకి కానీ, నార్మల్గా బగారన్నం ఏదైనా రైస్లో కానీ చాలా ఎమ్మీగా ఉంటుందండి. కర్రీ సూపర్గా ఉంటుంది. నేను కొన్ని వాటర్ కూడా యాడ్ చేశాను. వాటర్ ఒక 2 గ్లాసుల వాటర్, ఒక చిన్న కప్పెడు పెరుగు, మంచి కమ్మటి పెరుగు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఎంత ఎమ్మీగా ఉంటుందంటే కర్రీ, అంత టేస్టీగా, హెల్తీగా, ఇంట్లోనే హోటల్ స్టైల్లో వస్తుందండి కర్రీ అనేది. అసలు ఎంత రుచికరంగా ఉంటుంది. బగారా అన్నంలో కానీ, నార్మల్ రైస్లో కానీ, ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ రోజు కానీ, పూరీలో కానీ ఎంతో టేస్టీగా, అద్భుతంగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. చూడండి, మనం అలా కలుపుతూ ఉండాలి మొత్తం కలిసేటట్టు, ఎందుకంటే కింద మాడిపోతుంది అంటుకొని. సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్. ఇప్పుడు పన్నీర్ని అలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి, చాలా బాగుంటుంది కర్రీ అనేది. పన్నీర్ని మళ్ళీ మనం సపరేట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవడము అలాంటివి ఏవి అవసరం లేదండి. డైరెక్ట్ ఆ పన్నీర్ని దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. ఓ 10 మినిట్స్ అలా మగ్గించాలండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు మగ్గిచ్చేస్తే టేస్టీ కర్రీ అనేది 90% అయిపోయినట్టే అండి. ఎంత అద్భుతంగా వచ్చింది చూడండి. కలర్ అయినా కానీ, టేస్ట్ అయినా కానీ, స్మెల్, అరోమా అయితే అదిరిపోయిందండి. నిజంగా అండి, చాలా అద్భుతంగా, చాలా టేస్టీగా వచ్చింది. మా చిన్నోడు, మా పెద్ద అబ్బాయి, ఇంట్లో అందరు బాగా ఎంజాయ్ చేశారండి కర్రీ అనేది. చాలా ఆయిల్ లేకుండా ఈజీగా టేస్టీగా ఇలా యాడ్ చేసేసుకుంటే, చిన్న ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంతో ఎమ్మీగా రెడీ అయిపోతుందండి కర్రీ. కావాలంటే ఈ 2 ఎక్స్ట్రా అండి మీరు యాడ్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోకపోయినా పర్లేదు. నిమ్మకాయ, కొంచెం గరం మసాలా అండ్ లైట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. హాఫ్ నిమ్మకాయ చాలండి. టేస్టీగా తయారవుతుంది కర్రీ అనేది హోటల్ స్టైల్లో. ఈ రెండిటితోని హోటల్ లాగా వస్తుందండి. చాలా ఎమ్మీగా కర్రీ అనేది. అది యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుతూ ఉండాలి, ఎందుకంటే కింద మాడిపోతుంది కాబట్టి. గ్రేవీ కర్రీస్ అన్నీ ఇలా కలుపుతూ ఉంటేనే బాగుంటుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి. అంతే అండి, ఎంత ఎమ్మీ అండ్ టేస్టీ సూపర్ కర్రీ రెడీ అండి. 5 మినిట్స్లో అయిపోతుందండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి రాగానే మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని కర్రీ వేసేసుకోవచ్చు. ఎంతో ఈజీగా, టేస్టీగా, అందరికీ నచ్చే విధంగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చండి కర్రీ అనేది.
ఎక్కడికో హోటల్కి పోయి ఎన్నో మనీ ఖర్చు చేసుకోకుండా ఇలా ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు చెప్పేస్తారు మరి. ఓకేనా, చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.